అంపోల్ జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వస్తే 5 తర్వాత కలవడానికి ఎవరికి అనుమతి ఉండదు అని చెప్పి ఆయన అనుమతించలేకపోవచ్చు అని చెప్తే ఇప్పుడు ఆ విషయం తెలిసి వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా దాడులు చేయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి కోసమైనా, చంద్రబాబు నాయుడు కోసమైనా, పవన్ కళ్యాణ్ కోసమైనా ఇలాంటి అత్యుత్సాహం చూపిస్తే జీవితాలు పోయేది మీవే. ఇప్పుడు పోలీసులు బాగానే ఉంటారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. ఈ క్షణం అయిపోయిన తర్వాత రేపటి నుంచి మిమ్మల్ని గుర్తిస్తారు. మిమ్మల్ని తర్వాత తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏం చేయాలో చేస్తారు. మీరు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగానికి వెళ్లాల్సినటువంటి వారు, మొత్తానికి మీ యొక్క లైఫ్ దారుణంగా పరిస్థితి తయారైపోతుంది. ఎందుకు చెప్పనా, పోలీస్ స్టేషన్ గడప తొక్కామంటే మన బతుకంతే. దేనికో ఒకదానికి రమ్మంటారని కాదు, రేపు పొద్దున్న మనం లేదో అని ఒకదానికి ఉపయోగించుకుంటారు, లేకపోతే ఏదో ఒక దీంట్లో చేస్తారు. రేపు ఏ యాక్టివిస్ట్గా ఉండలేము మనం. అంటే ఇలాంటివి చేసేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాడు, చంద్రబాబు నాయుడు రాడు, పవన్ కళ్యాణ్ రాడు, రేవంత్ రెడ్డి రాడు, ఎవరు రారు. ఎందుకు వస్తారు? నువ్వెవడో అంత ఉత్సాహం చూపించమన్నాడు. ఇలాంటివి కార్యకర్తలైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, మీరు ఇలాంటి విషయాల్లో విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించండి. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళకపోతే తరువాత వెళ్తాడు, లేకపోతే సీదిరి అప్పలరాజు ఏమి స్వాతంత్ర సమరయోధుడు కాదు. ఈ దేశం కోసం కొట్లాడడము, లేకపోతే ఈ రాష్ట్రం కోసం కొట్లాడడము వ్యక్తి ఏం కాదు. ఒక వ్యక్తిని చంపేసినటువంటి కేసులో ఇంకొకరిని ఇరికించడానికి ప్రయత్నాలు చేసినటువంటి మోసకారి. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా మనకి? అవతల జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇంకొక నాయకుడు ఉన్నా సరే మనం వ్యతిరేకించాలి ఇలాంటివి. కొడుకు హత్య చేసేస్తే ఇంకొక వ్యక్తిని ఇచ్చేస్తారా? అటు ఇంకొక వ్యక్తి ఏమొచ్చేసి ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆ బాధితుడికి భయపెడతారా? దీన్ని కదా మనం ప్రశ్నించాలి. ఇలాంటివి సొంత కార్యకర్తలైనా సరే ప్రశ్నిస్తే రేపు పొద్దున రాజకీయ నాయకులు భయపడతారు. కానీ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి. మనము సగం సగం విడిపోయి తప్పు చేసినటువంటి నాయకుల్ని కాపాడుతున్నాం. చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేశాడు, సగం మంది అటు వెళ్ళిపోయి కాపాడతారు. అప్పుడు మీరు ఎంత ప్రొటెక్షన్ చేసినా, ఎంత ప్రొటెస్ట్ చేసినా యూజ్ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేశాడు, మీరు కాపాడతారు. అంటే ఇక్కడ తప్పు జరిగినోడి వైపు మనం ఉంటున్నాం. ఇంకా వాళ్ళు ఎందుకు భయపడతారు? రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ఫస్ట్ కార్యకర్తల్లో మార్పు రావాలి. ఇవి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవచ్చు, లేదా ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు చంద్రబాబు నాయుడు మొన్న అలా చేశాడు కదా, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చేయలేదు? నేను అనేది అదే, చంద్రబాబు నాయుడికైనా, పవన్ కళ్యాణ్కైనా, జగన్మోహన్ రెడ్డికైనా తప్పు చేసినప్పుడు సపోర్ట్ చేయకండి, మీరు ఉత్సాహం చూపించకండి. ఇవన్నీ పనికిరానివి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పటికే మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వృధా చేసుకుని ఉంటారు. జగన్ వెనకాల పరిగెట్టి, చంద్రబాబు నాయుడు వెనకాల పరిగెట్టి. అధికారం వచ్చిన తర్వాత టైం లేక మనల్ని పట్టించుకోరు. అధికారం లేనప్పుడు ఏమొచ్చేసి మనల్ని పట్టించుకునేటట్టు నటిస్తారు. ఎవ్వడి వల్ల మనకి జీవితం బాగుపడదు. వాళ్ళు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వ్యవస్థలు బాగుపడతాయి. కానీ ఎప్పుడు మన పని మనం చేసుకోవాలి. ఈ రాజకీయాల వెనక తిరిగినటువంటి వారు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. దయచేసి చెప్తున్నాను, యువత ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి, ఏ పార్టీ విషయంలోనైనా సరే.